ప్రశాంతంగా ఉండే ఆమదావలస పట్టణంలో ఒంటరి మహిళలను టార్గెట్ చేస్తూ దుండగులు ఆభరణాల కోసమా లేకపోతే వారిని హతమార్చేందుకు మాత్రం ప్రయత్నిస్తున్నారు అనడానికి 4 నెలల క్రితం చంద్రాయపేటలోని సీపాన రమణమ్మ అనే ఒక వివాహిత హత్య ఉదంతం మర్చిపోకముందే ఈరోజు అదే వీధికి సంబంధించినట్టు ఒక మహిళపై బాత్రూంలో స్నానం చేస్తుండగా ఆమెను బంధించి మరీ నగలు అపహరించేందుకు ప్రయత్నించారు దుండగుడు. అసలు ఆ దుండగుడు ఎలా వచ్చాడు, ఆమెను టార్గెట్ చేయడానికి ఆయన రెక్కి నిర్వహించాడా అన్న విషయం మాత్రం పరిస్థితుంది. ప్రస్తుతం మాత్రం వారు అద్దెంట్లో ఉన్నారు, పైన యజమాని కూడా ఉన్నారు. ఈ నేపథ్యంలో 2 పిల్లలతో ఉద్యోగరీత్యా భర్త మాత్రం వంశధార ఆఫీసులో పనిచేస్తుంటారు. కాకపోతే ఆయన తల్లి అనారోగ్యం కారణంగా ఆయన ఊరు వెళ్ళాడన్న విషయం తెలిసినటువంటి ఆ దుండగుడు మాత్రం ఈ ఇంట్లోకి ఎలా చొరబడ్డాడు అన్న విషయం కూడా తెలియనటువంటి పరిస్థితి. కాకపోతే వెనకనున్నటువంటి ఆ బాత్రూంలో పిల్లలిద్దరూ పడుకుని ఉన్నారు. తెల్లవారు 5 గంటల జాములో లేచి స్నానం ఆచరిస్తున్న టైంలో మాత్రం ఆ దుండగుడు బాత్రూంలో ఉన్న ఆమెను మాత్రం బంధించి ఆమెపై కత్తితో దాడికి పాల్పడ్డారన్నటువంటి కథంతలు కూడా బయటకు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఎవరైతే ఇంట్లో ఉంటున్న యజమానురాలు మాత్రం ఇది భర్తలకు బాత్రూమ్, ఈ బాత్రూంలో స్నానం చేస్తుండగా దుండగుడు ఎటువంటి నుండి వచ్చాడో తెలియదు, కానీ ఈ బాత్రూమ్ మాత్రం బయట నుండి అంటే తట్టి ఆమెను బయటకు వచ్చే క్రమంలో ఆమెపై ఎటువంటి ఆకృత్యాన్ని పాల్పడ్డారు. ఆ దుండగుడు నుండి తప్పించేందుకు ఆమె చేసిన ప్రయత్నం ప్రస్తుతం ఆమె మనతో ఉన్నారు. చూస్తే కనుక ప్రాణాలతో బయటపడిన ఆమె మాత్రం ఆమె పట్ల జరిగినట్టు ఈ దాడి మాత్రం జీర్ణించుకోలేని పరిస్థితి. అసలు ఏం జరిగిందమ్మా? తెల్లవారు ఎన్ని గంటలకు లేచావు? లేచిన తర్వాత అక్కడ నీకు ఎటువంటి వ్యక్తి ఈరోజు మీ పైకి దాడికి పాల్పడు? 5:15 లేచాను సార్. లేచి బ్రష్ చేశాను సార్. లేచి ఇంట్లోకి వచ్చి మళ్ళీ బాత్రూంలో లైట్ వేసుకొని లోనకి గడపెట్టి స్నానం చేస్తాను సార్. బయటికి వెళ్ళి డోర్ తీసి స్నానం చేసి వస్తానన్నప్పటికీ లోనకి వెళ్ళి తోసేసి గట్టిగా నోరవి నొక్కేసి అరిసేవంతే చంపేస్తాను, కత్తుంది చంపేస్తాను అనేసి కిందకి అదిమీసాడు సార్. ఆ వార అదిమిస్తే మరి ఇంకా ఆడి నుంచి అలా తప్పించుకోనో తెలియదు, కానీ అలాగ సొందులు వెళ్ళి పరిగెట్టుకొని వెళ్ళిపోయింది సార్. బట్టలు కూడా అప్పటికి లేవు సార్ ఒంటి మీద. అంతే ఇప్పేసి వచ్చేస్తున్నాను సార్. బయటికి బట్టలు మార్చుకుంటున్నాను, ఇక్కడ నైట్ వేసుకున్నాను సార్ డోర్కి పెట్టి. ఈలో నేను వస్తానన్నప్పటికి ఇలా లోన నాకు తోసి గట్టి పిసికేసి ఆ మూల అడిసినాడు సార్. అరిసేవంతే కత్తి చంపేస్తాను అనుకొని ఇంకా బెదిరించాడు సార్. చేతిలో కత్తి కూడా ఉందా? ఆ విషయం కత్తి చూసి బెదిరించారా? ఆ బెదిరింపుల టైంలో అసలు బతికి బట్టకడతాను అనుకున్నావు సార్? లేదు సార్. ఎలాగ మరి ఇంక బయటకు వచ్చానో నాకే తెలియదు సార్. అలాగ వచ్చినాను సార్. బయటకు వచ్చి ఇంకా అతనికి వెళ్ళిపోయి పెద్ద కేకలు పెట్టింది సార్. మా ఇంట్లో దొంగలు దూరిపి నాకు చంపేసినా సార్. పిల్లలు ఇంట్లో ఉన్నారు, ఆడిని కూడా చంపేస్తారు, వెళ్ళండి అనుకొని పెద్ద కేకలు పెట్టినాను సార్. సో ఏమైనా మాస్క్ వేసుకుని ఉన్నాడా? మామూలుగా మనిషి మామూలు మాట్లాడే పరిస్థితి? క్యాప్ ఇలా పెట్టుకున్నాడు సార్. మంకీ క్యాప్ పెట్టుకోండి సార్. ఇక్కడ వరకు డ్రెస్ ఉంది సార్, ప్యాంట్ ఉంది సార్, కాలుకి చెప్పులేట్ లేవు సార్. ఎలా బట్టి ఆయన ప్రతిఘటించడంలో నేపథ్యంలో ఆయన కేవలం ఏమైనా బంగారం కోసం వచ్చారనుకున్నావు, లేకపోతే ఏం చేయరు? తాడు ఇలా తీస్తాడు సార్. తాడు తీసి గట్టిగా ఇలా పిసికేసి నూనెలో మూసి అరకు చంపేస్తాను అని అంటాడు సార్. ఇంకా చెయ్యిలవన్నీ తీసుకొని అక్కడ లైట్ ఉంది సార్, బాత్రూమ్ లైట్ ఇలాగ అది ఆపిలని ఇలాగ లాగేసి బాత్రూంలో ట్యాప్ ఇలాగ ఇప్పిస్తున్నాడు సార్. ఇప్పిసి ఆ టైంలో ఇంక ఇడిపించుకొని బయటకు వచ్చినాను సార్. సో ఆ ప్రతిఘటనలో మాత్రం ఆభరణాలను కూడా లాక్కుపోయాడా? దొంగతనం అసలు నగలకు వచ్చారు అనుకుంటున్నారా, లేకపోతే ఇంట్లో ఏమైనా ఇచ్చేయడానికి వచ్చారు? నగలకేంటి సార్, తీసాడు సార్. అప్పుడు తాడు తీస్తున్నాడు సార్. తీసేసి ఇంకా చంపేలేనే ఏటో మరి ఇంకా చెవుట్లో మేము ఉన్నాయి కదా సార్, ఏనికి ప్రయత్నిస్తే నేను ఇడిపించుకొని బయటకు వచ్చినాను సార్. అప్పటికే తాడు తీసాడు సార్. చూస్తే కనుక ఎవరు దుండగులు ఎలా వచ్చారన్న విషయం కూడా తెలియ నేపథ్యంలో ఈ బాత్రూంలో స్నానం చేసుకుంటూ బయటకు వస్తున్న తరుణంలో మాత్రం చేతిలో కత్తి పట్టుకొని ముఖానికి మాస్క్ వేసుకొని ఆమెపై దాడి చేశారు. ఆ దాడి చేసిన అనంతరం మాత్రం ఆమె ప్రతిఘటించి బయటికి రావడం, చేతిలో ఉన్న కత్తి అవి చూసి మాత్రం బయటపడింది. ప్రస్తుతం చూస్తే కనుక బయటకు వచ్చినటువంటి ఆమెపై దాడి చేసి నా ఆభరణాలు దోచుకున్న తర్వాత ఇగో ఈ ట్యాప్ కూడా ఆయనే విరగ్గొట్టి పైనుంచి పైకి వెళ్ళేటువంటి పరిస్థితి. అంటే ఇలా దూకి బయటికి వెళ్ళిపోయిన విషయాన్ని మాత్రం పోలీసులు ఇప్పుడు దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం బాత్రూమ్ ఎక్కేందుకు చేసిన ప్రయత్నం మాత్రమే. కాకపోతే ఆయన నుండి ప్రతిఘటించి తప్పించుకున్నటువంటి ఆమె మాత్రం బాత్రూమ్ నుండి బయటకు వచ్చి ఇలా ఎగ్జిట్ గేట్ ఉంది, ఈ గేట్ నుండి ఇలా మాత్రం వెళ్ళిపోయాడన్న విషయాన్ని మాత్రం ఇంటి యజమానురాలు కూడా చూశారు. చూస్తే కనుక ఆమదావలస పట్టణంలో ఒంటరిగా ఉన్న ఇంట్లను, అదేవిధంగా ఒంటరిగా ఉన్న మహిళలను టార్గెట్ చేస్తూ మాత్రం దుండగులు ఆభరణాల కోసమే దొంగతనాలు చేసే పరిస్థితులు మాత్రం మనకు సుస్పష్టంగా కనిపిస్తున్నాయి. ఆ రోజు ఎవరైతే సీపాన రమణమ్మ ఆమె ఆభరణాలు కూడా దోచుకోవడంతో పాటు ఆమెను హత్య చేశారు. ఈరోజు మాత్రం ఆయన నుండి ప్రతిఘటించి ప్రాణాలతో బయటపడినటువంటి ఆమె మాత్రం ఆ దుండగుడు చేసిన ఆక్రమణ. అసలు ఆ పాప ఎటువంటి పరిస్థితుల్లో మీ దగ్గరికి వచ్చింది, వెంటనే మీరు తీసుకున్నటువంటి ఆ సహాయం ఈరోజు ఆమె ప్రాణాలతో బయటపడింది అనుకోవచ్చు సార్. ఎందుకంటే ఆవిడ బట్టలు లేకుండా పూర్తి బట్టలు లేకుండా వచ్చింది. మామూలుగా వచ్చినప్పుడు నేను బెడ్షీట్ ఇచ్చి ఆవిడకి ఇచ్చేసిన తర్వాత
కిందకు వచ్చి కర్ర పట్టుకొని వచ్చి మా పిల్లలు చంపిస్తున్నారు, కాపాడండి కాపాడండి అన్నది. కాపాడండి వాళ్ళ హస్బెండ్ లేరు కదా, యాక్చువల్లీ వాళ్ళ హస్బెండ్ ఉంటే ఏమైంది, వాళ్ళ హస్బెండ్ ఉన్నారని కూడా తెలియదు, నాకు లేరని తెలియదు. యాక్చువల్లీ క్యాంప్ వెళ్ళారు, వాళ్ళ అత్తగారు ఇవ్వలేదు. ఆ తర్వాత నేను వచ్చిన తర్వాత ఆ కర్ర పట్టుకొని వెళ్ళేటప్పటికి ఆ డోర్ క్లోజ్ చేసి ఉంది. ఆ డోర్ మా బాబు వెళ్తుంటే, మా బాబు నువ్వు వెళ్ళకు, నేను వెళ్తాను, చచ్చిపోతానని నేను వెళ్ళాను. ఆ డోర్ పగలగొట్టాను. ఆ తర్వాత నా వెనకలో మనిషి వచ్చారు, అతను నేను వెళ్ళి వచ్చి మొత్తం ఇళ్ళల్లో చెక్ చేసినప్పటికీ వెనకలో వెళ్ళిపోయారు. సో ఆమె కనుక ఆ కేకలు వేసి మీరు స్పందించకపోతే ఆమె చంపేస్తారు. పోలీసులు దీని మీద రక్షణ చర్యలు తీసుకోవాలని కోరుకుంటాను. చూస్తే కనుక ఇటీవలే సీపన్ రమణమ్మ మీద హత్య చేయడం, ఆ ఉదంతం ఇంకా మర్చిపోకముందే ఈ చంద్రయ్యపేటలో ఇటువంటి ఉదంతం, అంటే ఇళ్లలో ఉండాలంటే భయం వేసే పరిస్థితి. రాత్రి పెట్రోలింగ్ గట్ట ఏమైనా పోలీసులు రావడం కదా, పెట్రోలింగ్ అంటే నామాత్రంగా జరుగుతుంది అనుకుంటాను సార్, పూర్తిగా అయితే జరగడం లేదు. ఇంత లోపల ఉన్న ఇల్లు, ఆమె ఒంటరిగా ఉంది, భర్త బయటికి వెళ్ళాడనే విషయం తెలిసిందంటే అటు రెక్కి వేసి ఈ ఇంటిని కొల్లగొట్టని చేసిన ప్రయత్నం అనుకోవచ్చా, లేకపోతే వారు దొంగతనం అంటే ఇక్కడ 2-3 ఇల్లు కూడా కొట్టడానికి ప్రయత్నించారన్నటువంటి ఉదంతాలు కూడా ఉన్నాయి. ఆ నేపథ్యంలోనే ఇలా ట్రాకింగ్ చేశాడు. అది తెలియడం లేదు సార్, అది తెలియడం లేదు. కానీ మొత్తానికైతే ఆమె ఎక్కువ పెతికట్టిస్తే ఆమెను చంపేస్తారు. అది చూస్తే కనుక చంద్రయ్యపేటలో జరిగినటువంటి ఈ ఘటన మాత్రం ఒక్కసారిగా ఆమదాల వలస పట్టణ వాసులు మాత్రం ఉలిక్కిపాటుకు గురి చేసిందన్న పరిణామం మాత్రం చోటు చేస్తుందని చెప్పుకోవచ్చు. ఇంట్లో పిల్లలతో ఆమె స్నానానికే వెళ్ళిన క్రమంలో బాత్రూంలోకి వెళ్ళి మరి ఆమెను మాత్రం ఉన్నటువంటి 3 తులాల ఆభరణాలు మాత్రం ముందే దోచుకున్న అనంతరం ఆమెను కేకలు వేస్తే మాత్రం చంపేస్తున్న భయపెట్టడంతో ఆయన నుండి ప్రతిఘటించి వచ్చి ఇంటి యజమానికి చెప్పడంతో ఇంటి యజమాని వెనువెంటనే స్పందించడంతో ఆయన మాత్రం గోడ దూటికి పరారయ్యారు. కాకపోతే ఇటువంటి మారుమూల కాలనీలో కూడా ఇటువంటి ఉదంతాలు జరగడం, పట్టణ నడిబొడ్లో ఉన్నటువంటి చంద్రయ్యపేట అంటే చంద్రయ్యపేట ప్రశాంతం కీరాపేట చెప్పుకుంటారు. చూస్తే కనుక 2 పక్కల కూడాను చూస్తే కనుక కూటువేద దూరంలో పోలీస్ స్టేషన్ ఉంది, ఎదురుగానే కోర్టు ఉంది. ఇటువంటి ప్రొహిబిటెడ్ ప్లేస్లో ఉన్నటువంటి ఈ గ్రామాలు, ఈ ప్రదేశం మాత్రం ఇటువంటి ఘటనలు నిజంగానే బాధాకరం. ప్రశ్న ఆయన యజమాని కూడా ఉన్నారు. చూస్తే కనుక ఏ పర్పస్ మీరు బయటికి వెళ్ళారు, ఈ ఘటనలో మాత్రం ఆమె మాటల్లో ఆమెను హతమారుస్తానన్న కూడాను అటువంటి పరిణామాలు బయటపడింది. ఏ విధంగా తీసుకోవచ్చు? నేను మా అత్తగారికి బావులు పడడం నిన్న 9 గంటలకి బయలుదేరి వెళ్ళాను సార్. వెళ్ళడము మరి ఎవరు గమనించేటట్టు తెలియదు సార్. ఆవిడకి నేను ఉదయం 5 గంటలకు ఫోన్ చేశాను సార్. చేస్తే అప్పుడు లేచి స్నానంకి వెళ్ళారు. ఈలోపు ఆవిడ జరిగింది నాకు చెప్పలేదు. మా పాప నాకు ఫోన్ చేసింది సార్ 5:30కి. ఫోన్ చేస్తే డాడీ ఎవరో వచ్చారు, డోర్ కొడతాను, మమ్మీ ఏడుస్తుంది చెప్పేశారు. మరి ఎవరు అన్నారు, ఒక్కతో ఉంది, 2 పిల్లలతో ఉన్నది. మరి ఆడికి చంపడానికి పేక్కడ కత్తేసినారట, పట్టి జుత్తు పట్టుకొని గోడకు నొక్కాడట. చూస్తే కనుక ఉద్యోగ నిమిత్తమై ఇక్కడికి వచ్చి నిర్భయంగా ఉందామనుకునే కూడా ఉండే పరిస్థితి ఆమదాల వలసలో లేదంటే, ఉద్యోగ నిమిత్తమై పిల్లల్ని చదువుల కోసం వచ్చి పట్టణంలో ఉందామనుకుంటే జీవించే పరిస్థితి, నిర్భయంగా ఉండే పరిస్థితి లేనటువంటి పరిణామాలు అనుకోవచ్చా ఇది? అవును సార్, అనుకోవచ్చు. ఈవిడ కూడా మొన్న 4 రోజులు గొట్టెళ్ళిపోయి వచ్చారు సార్, పిల్లల చదువుల కోసమని నేను రమ్మని చెప్తే వచ్చారు సార్ ఆవిడ. నేను నిన్న అనుకోకుండా అత్తగారి పాపం వైజాగ్ వెళ్ళాను. ఈలోపు మార్నింగ్ ఈరోజు ఉదయం 5:30కి ఆ ప్రాంతంలో ఎవరో మనకు తెలియని ఆయన మాస్క్ ధరించి గ్లౌజులు వేసి రావడము, ఆమెను బంగారం తొలగించి పైనుండి అలాగే బ్యాక్ సైడ్ వెళ్ళిపోయారు సార్. ఈలోపు వాంటర్లు అందరూ వచ్చారు, కేసు వేసేప్పటికి ఆయన పారిపోయాడు సార్. ఒకవేళ కనుక యజమాని ఆ టైంలో లేచి ఉండకపోతే మాత్రం ఈరోజు ఆమె మీకు దక్కే పరిస్థితి. అవును సార్. చూస్తే కనుక ఈ ఘటనలు ఏ విధంగా చూసుకోవచ్చు? చంద్రయ్యపేట అంటే చాలా ప్రశాంతం, అందరూ కూడాను పట్టణాల నుంచి ఈ చంద్రయ్యపేటలో ఉండాలంటే ఇష్టపడతారు. ఒక పక్క కోర్టు ఉంది, మరోవైపు చూస్తే కనుక పోలీస్ స్టేషన్ దగ్గర ఉంది. మరి ఇటువంటి పరిస్థితుల్లో ఇటువంటి ఘటనలో ఆవాసం ఉండడానికి భయం వేసే పరిణామం ఉందా? ఉంది సార్, ఉంది, భయం ఉంది. అంటే మొన్న సీపన్ రమణమ్మ హత్య ఉంది, ప్రాణ భయం ఉంది. అంటే మొన్న సీపన్ రమణమ్మ హత్య, ఈరోజు ఈమెపై ఇటువంటి దాడులు, ఈరోజు ఇటువంటి దాడి, ఈ పరిణామాలన్నీ కూడా నిర్భయంగా పట్టణంలో ఉన్నామని పేరుకే తప్ప నిర్భయంగా ఉండే పరిస్థితి లేదు సార్. ఇక్కడ భయం ఉంది, ప్రాణ భయం ఉంది. దయచేసి పోలీసు వారిని చర్యలు తీసుకొని రక్షణ ఇప్పించవలసిందిగా కోరుతున్నాం. చూస్తే కనుక పట్టణంలో పిల్లల చదువుల కోసం ఉద్యోగ నిమిత్తమై పల్లెటూరు నుండి వచ్చి స్థిరవాసం ఉంటున్నటువంటి అద్దెల్లో ఉన్నటువంటి వారు మాత్రం ఈరోజు పూర్తి స్థాయిలో భయం మధ్య గుప్పిట్లో జీవనం సాగించే పరిస్థితి ఉంది. చూస్తే కనుక ఇంటి యజమానురాలు కూడా ఆ క్షణాన్ని స్పందించారు. ఆమె ఏ పరిస్థితుల్లో మీ సహాయాన్ని ఆర్జించడానికి వచ్చింది, ఆమె మీరు ఏ విధంగా దోహదపడ్డారు? వాళ్ళు
ఆమెకి స్పృహ లేదు సార్, నోరు గడిచి పక్కకి వెళ్ళిపోయింది. ఆంటీ ఆంటీ ఆయన వచ్చేసరికి ఏమో ఇతను చనిపోయారేమో అనుకున్నాను నేను, అతను లేరని మాకు తెలియదు. వచ్చాక మేము వచ్చేసరికి ఆమె పైకి వచ్చేసింది, నేను కింద దిగేసరికి. ఇంకా నేను చచ్చిపోయినా ఆంటీ అంటే కత్తి పట్టుకుంటూ పిల్లలకు చంపేస్తాడు అంటుంది ఆమె. అప్పుడు మా వారికి పిలిస్తే అందరం కలిసి కిందకి వచ్చేసరికి జంపింగ్ అయిపోయింది. పోలీసులు మాత్రం మాకు ఏదో చెయ్యాలండి. కానీ అంత తెల్లవారుజామున ఈ ఇంట్లో ఆయన భర్త లేరని విషయం గమనించాడా, లేకపోతే దొంగతనాలు చేస్తున్న క్రమంలోనే ఇటువైపుకి రావడం జరిగింది అనుకుంటున్నారు? మాకు అవైతే తెలియదు సార్, ఆ విషయం అయితే మేము అతను లేరని మరి మాకైతే ఎవరికి తెలియదు, మా పక్కన ఉన్న వాళ్ళకి మాకు ఎవరికి తెలియదు. చూస్తే కనుక ప్రస్తుతం మాత్రం చంద్రాయపేటలో జరిగినటువంటి ఈ ఘటన మాత్రం ఇక్కడ ఉన్నట్టు వారందరికీ కూడా ఒక భయానక పరిస్థితి నెలకొనుంది. 4 నెలల క్రితం ఒక మహిళ హత్య, మరోవైపు చూస్తే కనుక 2 పిల్లలను కూడా ఇంట్లో పెట్టుకుని భర్త తన తల్లి ఆరోగ్యం బాగోలేదని చెప్పి పరామర్శించిన విషయం గమనించినటువంటి ఆ దుండగుడు మాత్రం ఇంట్లోకి ఎలా చొరబడ్డాడో తెలియదు, కానీ బాత్రూంలో స్నానం చేస్తున్న ఆమెపై మాత్రం ఆకృత్యంగా వ్యవహరించడంతో పాటు ఆమె ఆభరణాలు దోచుకుపోయాడు. కత్తి చూపించి కేకలు వేస్తే మాత్రం చంపేస్తానని బెదిరించాడు. అయినప్పటికి కూడాను ప్రాణ భయాన్ని కూడాను తప్పించుకొని ఈరోజు ఆయన నుండి ప్రతిఘటించి యజమానికి మాత్రం సమాచారం ఇవ్వడం జరిగి ఇంటి యజమాని సకాలంలో స్పందించడం ఈరోజు మాత్రం ఆమె ప్రాణాలతో బయటపడే పరిస్థితి. పట్టణంలో ఉన్నామన్నటువంటి నిర్భయం కంటే ఈరోజు భయంతో బిక్కుమని జీవనం సాగించే పరిస్థితులు ఉన్నాయి. పిల్లల చదువులు, ఉద్యోగ నిమిత్తమై ఆవాసం ఉంటున్నటువంటి వారికి మాత్రం భద్రత కల్పించడంలో పోలీసులు మాత్రం చర్యలు చేపట్టాలి. రాత్రిపూట పెట్రోలింగ్ చేపట్టినట్టయితే ఇటువంటి దుండగుల బారి నుండి తమ కుటుంబాలను మాత్రం ప్రాణాలతో కాపాడుకోగలమని ప్రాధాయపడుతున్నారు. ఈ విషయంలో పోలీసు యంత్రాంగం ఎటువంటి రక్షణ చేపడతారన్న విషయం వేచి చూడాల్సిందే. చంద్రాయపేటలో జరిగినటువంటి ఘటన ప్రదేశం నుండి వీడియో జర్నలిస్ట్ రామకృష్ణ, రవికుమార్లతో సత్యం, RTV శ్రీకాకుళం. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.